2025 నవంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి ఈ నవంబర్ మాసంలో సూర్య భగవానుడు, బుధుడు, శని అనుకూలంగా సంచరిస్తున్నారు. అలాగే కుజుడు, గురువు, శుక్రుడు, రాహు, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ వృషభ రాశిలో వారికి నవంబర్ మాసంలో 40 నుంచి 45% సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు నవంబరు 16 వరకు కూడా తులారాశిలో షష్టమ భావంలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని వీరు పొందగలుగుతారు. తండ్రి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. తండ్రి నుంచి సహాయాన్ని పొందగలుగుతారు. అధికారులతో అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి నూతన ఉద్యోగాలు కానీ లేకపోతే ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులు కూడా 16 వరకు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వం నుంచి జరగాల్సిన కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటున్నాయి. మరి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నవంబర్ మాసమంతా కూడా సప్తమ భావంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా సుఫలితాలు అందుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, మీ వ్యాపారము విస్తరణ జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా మీరు బలపడతారు. ఇక భాగ్య లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలలో ముఖ్యంగా లాభభావంలో ఆయన సంచరించడం వల్ల ఈ వృషభ రాశి వారికి వృత్తిబుద్ధక వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా ఈ కార్మిక శ్రామిక సంబంధమైనటువంటి పరిశ్రమలు ఉన్న వారికి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఇంటా బయట కూడా చాలా పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలోతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి లాభాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. పనివారి సహకారంతో పాటు చిన్న చిన్న వాహన సంబంధమైనటువంటి సౌఖ్యాలు కూడా మీరు అందుకోగలుగుతారు. భూముల నుంచి రావాల్సినటువంటి ఆదాయం కూడా మీకు అనుకూలంగా కనిపిస్తుంది. మరి 2025 నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ పవిత్ర నవంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమంలో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అలాగే వ్యాపార భాగస్వాములతో కానీ లేకపోతే జనాలతో కానీ మీరు పనిచేయాల్సిన సందర్భాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు, అశాంతి, కలహాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. వాహన సమస్యలు కూడా మీకు ఈ మాసంలో రావడానికి అవకాశం ఉంది. భూములకు సంబంధించిన వివాదాలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఏవైనా భూ సంబంధమైనటువంటి కోర్టు కేసులు కానీ వివాదాలు ఉంటే కూడా ఈ నవంబర్ మాసం మీరు వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారు ఏదైనా భూములు కానీ వాహనాలు కొనేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి కొనడం వల్ల మీకు మంచి అవకాశాలు రావడానికి అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే ప్రతికూల పరిస్థితులతో ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఇది మీకు పూర్తిగా ప్రతికూలంగా కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు ఏదైనా రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యా సంబంధమైనటువంటి వాటి ఫలితాలంతా కూడా ప్రతికూలంగా రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే మీకు కొంతమంది పెద్దలతో అకారణంగా మనస్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. జన సంబంధాలు కూడా కాస్త చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కానీ తగినంత ఫలితం కానీ మీరు అందుకోలేకపోతారు. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమంలో తులారాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో కూడా మీరు వెనకడుగు వేయడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే స్త్రీ జన సహకారం పూర్తిగా మీకు లోపిస్తుంది. స్త్రీల వల్ల కొన్ని అవమానాలు కానీ కొన్ని నష్టాలు కానీ మీరు చవి చూడాల్సి ఉంటుంది. ఇంటా బయట కూడా మీరు స్త్రీలతో మాట్లాడేటప్పుడు, స్త్రీలతో కలిసి పనిచేసేటప్పుడు, స్త్రీలతో కలిసి ప్రయాణం చేసేటప్పుడు ఆచితూసి వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దశమంలో అనగా కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా ఉంటున్నాయి. నూతన వ్యాపారాలు మీరు ప్రారంభించుకోలేకపోతారు. నూతన ఉద్యోగాల విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, చదువులు కానీ వ్యవసాయం కానీ లేకపోతే వ్యాపారం కానీ విదేశాలకు సంబంధించిన వ్యవహారాలు ఏదైనా మీరు చేయాలి అనుకుంటే వాటి వల్ల మీకు ఆటంకాలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ కొత్త వ్యక్తులతో కలిసి మీరు ఏదైనా పని చేయాల్సిన సందర్భాల్లో ఉంటే వాటిని 1-2 సార్లు ఆలోచించి కార్యక్రమాలు చేయండి. తొందరపడి ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ లాంటివి చేయడానికి ఇది కరెక్ట్ సమయం కాదు అని చెప్పుకోవచ్చు. అనగా మోసపోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. చతుర్థ భావంలో సింహరాశిలో కేతువు సంచారం ఉంది. ఈ కేతువు సింహరాశిలో సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి ఒక నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. అలాగే కొన్ని కార్యక్రమాలు కుటుంబంలో ఎంత చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులకు సంతృప్తి లేకపోవడం,
మీకు కూడా ఒక రకమైనటువంటి సంతృప్తి లేకుండా అశాంతికి గురయ్యేటువంటి సందర్భాలు మీకు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఖర్చులు కూడా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రకంగా 2025 నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ప్రధానంగా కుజుడు, గురువు, శుక్రుడు, రాహువు, కేతువులు ఈ 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం ఉంది. 2025 నవంబర్ మాసంలో తప్పనిసరిగా మీరు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇందులో భాగంగా చతుర్థ భావంలో ఉన్నటువంటి కేతు సంచారం కోసం, అలాగే దశమ భావంలో ఉన్నటువంటి రాహు సంచారం కోసం మీరు వారిని శాంతింప చేసుకోవడం కోసం వారికి సంబంధించిన పరిహారంగా తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆ రకంగా చేయడం వల్ల మీరు కొంతవరకు ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశునికి గరికమాల సమర్పించండి. గణేశుని ప్రీత్యర్థం ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. అలాగే దశమ రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని సందర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పండ్లను నివేదన చేయడం వల్ల మీరు మంచి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ నిత్యం చదువుకోవడం వల్ల కూడా ఈ రాహుదోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక షష్టమ భావంలో శుక్ర సంచారం ఉంది కనుక మీరు ప్రతినిత్యం కనకదార స్తోత్రం చదవండి. అలాగే మహాలక్ష్మీదేవిని సందర్శించండి. శుక్రవారం రోజు అమ్మవారికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించండి. అలసందలు అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి, శుక్రదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక తృతీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు. గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఈ గురువు ప్రతికూలతను మీరు పొందడం పూర్తిగా తగ్గించుకోవడం కోసం మీరు దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. స్వామివారికి సంబంధించిన జీవిత చరిత్ర, గురు చరిత్ర పారాయణం చేయండి. అలాగే స్వామివారి ప్రీత్యర్థం శనగలు కానీ, పశువర్ణపు పండ్లు కానీ గురువారం రోజు గురువులకు దానం చేయండి. ఇక సప్తమ భావంలో కుజ సంచారం ఉంది. ఈ కుజుడు సప్తంలో సంచరించడం వల్ల మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఏవైనా ఉంటే పెద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించండి. అవకాశం లేని వారు మంగళవారం రోజు మీకు అందుబాటులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేక కార్యక్రమాలు నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య అష్టకం కానీ చదువుకోండి. ఎర్ర కందిపప్పు కానీ, ఎర్రటి పండ్లు కానీ మంగళవారం రోజు బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2025 నవంబర్ మాసంలో ఈ వృషభ రాశి వారు ఈ చెప్పిన పరిహారాలన్నీ స్వీకరిస్తూ ఆ పరిహారాలన్నీ కూడా పాటిస్తూ ఉండడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది.